హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? తిరుపతి వెళ్ళొచ్చామని చెప్పాను కదా, చాలా ప్రశాంతంగా దర్శనమిచ్చాడు ఆ వెంకటేశ్వర స్వామి. ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కానీ హడావుడిగా ఎప్పుడు ఇంటికి రావాలా అనిపించేది, కానీ ఈసారి అయితే అప్పుడే వెళ్ళాలా అనేలా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేశాం. చిన్న చిన్న ఆనందాలన్నీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా చిన్న ఆయన అల్లరి చూశారు కదా, రోజు ఇదే బాధ ఎండాకాలం నుంచి. వీళ్ళు పెద్ద అవుతున్నా కొందిక ఈ సంవత్సరం మారుతట్లే, ఈ సంవత్సరం మారుతలే అనుకోండి, ఎప్పుడు వాళ్ళ వయసు మారుతుందే తప్ప అల్లరి మారట్లేదు, ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ అమ్మలందరికీ ఫ్రీడమ్ వచ్చేసింది, స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయిపోయాయి కదా, ఇక ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. బ్లౌజులు కూడా స్టాక్ అయి ఉన్నాయి, వెళ్ళిన కాడ నుంచి మొదలు పెట్టుకోవాలి. అయితే ఇవిడితో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఎప్పుడు ఫోన్లలో చూడటమే కానీ డైరెక్ట్గా చూడలేదు అసలు. ఫోటోలకి అయితే పోజులు ఇస్తుంది, అదైతే ఎంత ఆశ్చర్యంగా ఉందో. అసలు వెళ్ళట్లేదు అక్కడ నుంచి, ఇంకా చూస్తూ ఉంది ఫోటోలు దిగుతుంటే పక్కన. అయితే గంగమ్మ తల్లి అని చెప్పాను కదా, ఇక్కడ పైనుంచి వాటర్ వస్తుంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఎప్పుడు తిరుమల వెళ్ళినా కానీ అడవుడిగా తిరిగి రావటమే తప్ప ఇలాంటి ఎప్పుడు చూడలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. తిరిగి వచ్చేటప్పుడు అయితే ఈ ఎస్కలేటర్ నుంచి తప్పించుకుంది. అయోధ్య, కాశీ ఇవన్నీ తిరిగి వచ్చాం, కానీ దీని నుంచి తప్పించుకున్నాం మెట్లు దిగి. కానీ ఈసారి తప్పలేదు, ఎందుకంటే ట్రైన్ టైం అయిపోతుంది. చుట్టూ తిరిగి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. నా ముందు కూడా ఇద్దరు పెద్దవాళ్ళు కింద పడ్డారు, ఇంకా భయం అనిపించింది. కానీ వేరే ఆప్షన్ లేదు, ఎలాగోలా ట్రై చేశాను. కానీ దిగాక మంచి థ్రిల్లింగ్ అనిపించింది. వెనలేక భయం అవుతుంటే వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు. అయితే ఈ వీడియో చూసారు కదా ఇప్పుడు దాకా, ఇక నుంచి బ్లౌజులు వీడియోసే వస్తాయి. మన వీడియోలు కంటిన్యూగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన వీడియోలు కంటిన్యూగా ఫాలో అవ్వండి.